మనకేదన్నా అక్కరుంటే పక్కనే ఉన్న దుకాణానికి పోతాం, కావాల్సింది కొనుక్కుంటాం. చాయ్ తాగాలంటే సందు శివరున్న హోటల్కు పోతాం. టిఫిన్ చేయాలన్నా ఆడికే. బిర్యానీ తినాలంటే మన తాకత్కు తగ్గట్టు అగ్వల ఏడున్నదో చూసి ఆడికే పోతాం. కానీ పెద్ద పెద్దోళ్ళు, సినిమాళ్ళు, లీడర్లు టిఫిన్లు చేస్తానికి సుత 5 సుక్కల హోటల్కు పోతారు. మనం బస్సులలో పోతాం, వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, గాలి మోటార్లో పోతారు. అసొంటిది గీసారి చూడుండ్రి ఎంత సింపుల్గా తిరుగుతాండో. బోర్డు చూసుకుంటే షాప్లోకి వచ్చి కూకున్నాడు రాహుల్ గాంధీ సారు. బొమ్మలు చూపించుకుంటే ఏ స్టైల్ కావాలంటే అది చేస్తావా అని అడిగితే చేస్తా అన్నాడు. అన్న ఉత్తగా ఉంటాడా? రోజుకి ఎంత సంపాదిస్తావు, గిరాకీ ఎట్లుంటది, కస్టమర్లు ఏమంటారు, ఎంత మంది పని చేస్తారు, షాపుకు నెలకు ఎంత కిరాయి, మీరు ఎందరు అన్నదమ్ములు అని ముచ్చట పెట్టిండు ముద్దుగా. आपने वो एक वीडियो देखा जिसमें वो आग लगा देता है हाँ सर, बाल पे? हाँ सर, वो क्या हो रहा है? अरे ड्रामा करते हैं सर जी, उसमें कुछ नहीं। अभी हम लोग 2 आते हैं क्लाइंट, बोलते करो तो हमको कुछ पता ही नहीं कि क्या होगा। जल जाएगा। ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీలో రాహుల్ సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా. తోవ పక్కకున్న కటింగ్ షాప్ లోకి వచ్చి గడ్డం చేయించుకున్నాడు. చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు, అగ్నివీర్ తోటి ఆగముందని మనోడు అనగానే మా గవర్నమెంట్ రాగానే ఎత్తేస్తామన్నాడు సారు. अग्निवीर बंद होना चाहिए। अग्निवीर को तो बंद कर रहे हैं हम, अगर हमारी सरकार आएगी तो उसको तो खत्म कर देंगे। बच्चे लोग मेहनत करते। లోషన్ పెట్టి ముఖం కడిగి ముద్దుగా దూడ్చినాక మీ అసొంటోళ్ళని ఆదుకుంటానికే మేము గ్యారంటీ పథకాలు పెట్టినామని కార్డులు చేతిలో పెట్టి ఫోటో దిగిండు.